బుజ్జి లేదు బజ్జీ లేదు. ఇక అరిచావంటే నీ పసి గొంతు సారీ ముసలి గొంతుని కూడా నులిమేస్తా. పుచ్చకాయతో కొట్టమంటావా 2 ఎకరాలు ఇచ్చేస్తావా? పుచ్చకాయ కాదురా, బండరాయితో కొట్టినా నీకేమి ఇచ్చేదిలే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ లాంగ్ వీడియో. మనమైతే ఈ రోజు ఉదయాన్నే ఒక షార్ట్ వీడియో అయితే షూట్ చేశాను అనమాట. ఇది సేమ్ ఇదే టీ షర్ట్ లోనే ఉన్నాను, ఇంకా మార్చుకోలేదు. ఆ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాక దాంట్లో అయితే అడిగాను మిమ్మల్ని కామెంట్ సెక్షన్ లో కనుక ఇది కానీ నచ్చితే లాంగ్ వీడియో చేస్తాను చెప్పండి అని చెప్పి. ఇంకా ఆ వీడియో నేనైతే అప్లోడ్ చేయలేదు. అప్లోడ్ చేయక ముందర అయితే నాకు మీద దెబ్బ ఖచ్చితంగా లాంగ్ వీడియో చేయాల్సి వచ్చేటట్టే ఉందని చెప్పి ఫిక్స్ అయిపోయాను. లాంగ్ వీడియో అయితే చేయబోతున్నాను అనమాట. ఈ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మా పెదమ్మ, మా అన్నయ్య, మా వదిన, ఇంకా మా లక్కీ బుడ్డ లక్కీ ఉంది కదా పింకీ, వీళ్ళందరూ అయితే బెంగళూరు నుంచి ఊరికి వస్తున్నారు. ఊరికి వస్తా నా లక్కు బాగుండి ఇప్పుడు నెల్లూరు నుంచి వెళ్తారంట ఇక్కడికి వచ్చి. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఎట్టో తెలుసు కదా ఈ అవతారంలో ఉండి ఈ పాటికి మీరు షార్ట్ చూసే ఉంటారు నాకు తెలిసి. షార్ట్ అప్లోడ్ అయిపోయి ఉంటుంది. షార్ట్ లో చూసారు కదా, ఒకవేళ షార్ట్ గా అప్లోడ్ అయిపోయి ఉంటే ఇక్కడ పక్కన వేస్తా చూడండి, ఇదే షార్ట్. వెల్కమ్ బ్యాక్. నేనే సర్కాస్టిక్ సైన్. ఇప్పుడు మా బేబమ్మ అయితే ఒక ఆట ఆడుకోబోతున్నాను. ఆల్రెడీ మా మమ్మీ బయటకి వెళ్ళి పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ చేసేసింది అనమాట బేబమ్మ తోటి. ఇదిగా మీకు నచ్చితే ఖచ్చితంగా దీని లాంగ్ ఫార్మేట్ లో బేబమ్మతో ఒక ఆట ఆడుకుందాం అనుకుంటున్నా. ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసి దీని లాంగ్ ఫార్మేట్ వీడియో కూడా చేస్తాను. బేబమ్మ దగ్గరికి వెళ్ళి 2 డైలాగులు చెప్పడానికి మా అమ్మ నేను గంట సేపు బతులాడాల్సి వచ్చింది. లాస్ట్ కి అయితే మా అమ్మ నాకు హెల్ప్ చేసింది, వర్కౌట్ అయింది బానే. ఇదేమన్నా ఇందాక బాత్రూమ్ లో ఏమన్నా పడిందా? షాంపడి ఇంటి తెచ్చిచ్చినానమ్మా, ఏమన్నా తగిలిందా? ఏందో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతా ఉండ, అడిగిన దానికి సమాధానం చెప్పకుండా. ఏం పో, నేను అనుకున్న దానికంటే అమ్మ ఇంకా బాగా మాట్లాడింది. ఆ దెబ్బకు బేబమ్మ అయితే దిగులు పడిపోయింది నాకేమైందా అని. నువ్వేందో ఈ జుట్టు ఎందరా? ఏమైందిరా? ఏం కావాలా నీకా? దండం పెట్టు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటావా? అండ్ దాంట్లో అయితే మనం ఈ అవతారం ఎత్తామన్నమాట. ఇప్పుడైతే ఇదిగో చూడండి, ఈ విగ్ పెట్టేసుకొని ఈ శవరం దీన్ని నేను మళ్ళీ విడిగా కొన్నాను తెలుసా. ఇంట్లో వాళ్ళకి ఎవరికి శవరాలు అవసరంలే, అందరికి పొడుగు జడలే ఉంటాయి. నేను వీడియో కోసం ఇది కొన్నాను అనమాట. ఇది కొని మనం అయితే ఇప్పుడు మనకైతే పిచ్చి పట్టు ఉంది. ఆల్రెడీ మా బేబమ్మకి అమ్మని అయితే కన్విన్స్ చేసేసాను. బేబమ్మకి అయితే ఆల్రెడీ తెలుసు అనమాట, వీడికి ఏదో అయ్యి ఉంది, బాత్రూమ్ లో జారి పడ్డాడని బేబమ్మ అనుకుంటా ఉంది. మీరు ఆ షార్ట్ చూసింటే అర్థమై ఉంటుంది. మా బేబమ్మ భయంకరంగా భయపడింది రాత్రి అయితే. నేనైతే జస్ట్ మిస్, నా కాలు వెనికేసింది, కింద పడిపోయా. అండ్ ఇప్పుడు మనం అయితే యాజ్ యూజువల్ గా మన అవతారం వేసి ఇప్పుడు అందరు హాల్లో అయితే కూర్చొని ఉన్నారు. తలుపేసేస్తున్నా, బయటికి సౌండ్ కూడా ఏమి వినపడదు. మా పెదమ్మ, అమ్మ, వదిన అందరూ అయితే ఉన్నారు బయట. మా అమ్మకి తెలుసు, మా అమ్మ దగ్గర మైక్ పెట్టున్నా. నా దగ్గర చేతిలో ఒక మైక్ పట్టుకొని వెళ్తాను, బుడ్డ మైక్. అండ్ మా అమ్మ దగ్గర ఆల్రెడీ ఒక మైక్ పెట్టే ఉన్నాను. సో మా అమ్మ దగ్గర సౌండ్ వస్తుంది, నా దగ్గర సౌండ్ వస్తుంది. పాపం మా అమ్మని చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టేస్తాను. మా అమ్మకి అసలు వీడియోలో కనపడమే ఇష్టం లేదు. అట్లాంటిది నేనైతే బాగా బలవంతం చేసేస్తున్నా మా అమ్మని. వీడియో అయితే క్రేజీ ఉంటుంది, ట్రస్ట్ మీ. సూపర్ గా నవ్వుకుంటారు. మళ్ళీ మా పెదమ్మని అందరినీ ప్రాంక్ చేస్తాం. ఇదిగో మీరు ఇలాంటి ప్రాంక్ వీడియోస్ కావాలంటే ఏం చేయాలి తెలుసుగా, ఫ్రీగా సింపుల్, అలా కళ్ళు మూసుకొని అట్లా లైక్ కొట్టండి. ఒకసారి కళ్ళు మూసుకొని కొట్టండి, లైక్ బటన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ కొట్టేసి 2 మిలియన్ అయిపోతాయి. అసలు 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఏంటి సార్ 1 year లో? చాలా అంటే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా 2 మిలియన్ చేసేయండి. అసలు ఈ క్రియేటర్స్ మీట్ ఉంది April 5వ తేదీ. April 5 కల్లా ఈ వీడియో అప్లోడ్ అయిపోయి ఉంటుంది అనుకుంటా, మేబీ. ఎస్, April 5th అయితే క్రియేటర్స్ మీట్ ఉంది అనమాట బెంగళూరులో. నా ఫేవరెట్ క్రియేటర్ అయితే కలవడానికి వెళ్తున్నా. అది కానీ లాంగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, ఓకేనా? లేదంటే షార్ట్ వీడియో వరకు తీసుకొచ్చుకుంటా. కంపు దబ్బుతుంది ఇది. మా పెదమ్మైనా ఒక రకం. మా పెదమ్మకి నా కోతేశాలు తెలుసు, మా వదినికి తెలియదు. మా వదిన కొత్త మా ఫ్యామిలీలోకి. మా వదినకి నా కోతేశాల గురించి పెద్దగా తెలియదు. మా అన్నకి ఫుల్ ఎక్స్పీరియన్స్ నా గురించి. నేను ఎప్పుడు ఏ సెకండ్ ఏం చేస్తానో మా అన్నకు బాగా తెలుసు. ఐ థింక్ మా అన్నకి వేసేయచ్చు, కానీ లక్కీ ఉంది అక్కడ. నా బాధ అది. మళ్ళీ లక్కీగా నేర్చిందంటే నన్ను తిట్టవాకండి, ఓకేనా? లక్కీ అంటే మీకంటే నాకు చాలా ఇష్టం, ఓకే? ఇప్పుడు లక్కీ కూడా ఉంది. లక్కీ ఆడస్తుందేమో బహుశా. వెళ్ళేసి వద్దాం, లెట్స్ సీ, చూద్దాం రండి. అందరు మంచిగా హాల్లో కూర్చొని చిల్ అవుతున్నారు అనమాట. ఈ ప్రాంక్ గురించి తెలిసింది ఇక్కడ మా అమ్మకి మాత్రమే, ఇంకా మా సిస్టర్ కూడా తెలుసు. నేనైతే కెమెరా వచ్చేసి ఇంట్లో ఉన్న ప్లే స్టేషన్ వెనకైతే పెట్టే టీవీకి. సో కెమెరా అయితే ఎవరికి కనపడదు. జుట్టు ఒకటి తగిలించుకొని వచ్చింది. ఏమన్నా ఇట్టే చేస్తుండే నాకు. ఏమైంది నీకు? ఏమైంది నీకు? తీసుకోవాలండి. ఏమైందిరా? ప్లీజ్ నన్ను వదిలేసి.
ఓడి అమ్మ ఈ విగ్గేమో కంపు తప్పుతా ఉంది. అక్కడ చూస్తేనేమో లక్కీ దెబ్బకి ఏడ్చి పండుకింది, ఏడ్చింది. మా అన్న అయితే గుర్తుపట్టింది కానీ అంటే మా అన్నకు డౌట్ వచ్చింది, ఏదో కావాలని వీడియో కోసం చేస్తుంది. కెమెరా అయితే కనపడలా, మా అన్న అటు ఇటు ఎత్తడం కూడా నేను చూశాను. కెమెరా ప్లే స్టేషన్ ఉంది కదా టీవీ కింద, అక్కడైతే దాచిపెట్టాను. అమ్మో ఇది వాసన. ఈసారి షాంపూ వేసి దీన్ని నీట్ గా కడగాల, కడిగిన తర్వాత వాడాలి ఈసారి దేనికైనా వీడియోకి వాడితే. అండ్ ఇప్పుడు ఏంటంటే అక్కడ అయిపోయిన తర్వాత మా బేబమ్మ అంటున్నా సారీ మా పెదమ్మ ఇంకా అమ్మ ఇద్దరైతే కిచెన్ లోకి వెళ్ళి వండుతా ఉన్నారు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వెనక నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అయితే ప్రాంక్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. లెట్స్ గో. మా పెదమ్మతో అయితే ఫన్ మామూలుగా ఉండదు, ఎందుకంటే తెలుసు కదా మా పెదమ్మ అమ్మ దగ్గర ఉన్నారంటే. పెదమ్మ నేను ఏం చేసినా నమ్మదు, నేను అది ఏం చేసినా నమ్మదు. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను 1 కాదు 2 కాదు ఎన్ని స్ట్రోకులు ఇచ్చాను. ఇది సైడ్ వేస్తా, వీడియో చూడండి. ఫ్లాష్ బ్యాక్. పగిలిపోద్ది నోరు ముయ్. ఏం నేననింది పెదమ్మ ననింది, నేను విన్నా. నువ్వు డ్రెస్ మార్చుకుంటున్నావు కదా, నువ్వు చీర మార్చుకునేటప్పుడు సారీ అని స్ట్రోక్లు అయితే ఇచ్చున్నాను వాళ్ళకి, మామూలుగా లేదు. ఇంకా నన్ను ఎట్లా నమ్మరు అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఏం చేస్తానంటే అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మతో మాట్లాడతా. అమ్మకి ఫోన్ చేసి పిలిచి అమ్మతో మాట్లాడతా. మా ప్లీజ్ మా పెదమ్మ దగ్గర నమ్మి మా ప్లీజ్ మా అని చెప్పి ఏదో ఒకటి చెప్తాను అమ్మకి. అమ్మ కూడా నవ్వేస్తుంది, ఎందుకంటే అమ్మకి యాక్టింగ్ చేయడం పెద్దగా అసలు రాదు. నేను అమ్మని కన్విన్స్ చేసి పెదమ్మ ముందర ప్లీజ్ మా ఒక్కసారికి ఏదో ఒకటి హెల్ప్ చేయమని అడుగుతాను. అమ్మ నాకు సపోర్ట్ గా మాట్లాడితే మాత్రం పెదమ్మను ఒక ఆట ఆడేసుకుంటా. లెట్స్ గో. అయితే వెళ్ళి పెదమ్మను ఆట ఆడేసుకుందాం. కెమెరా తీసుకెళ్లి కబోర్డ్ లో పెట్టేసి డోర్ క్లోజ్ చేశాను. ఆ దెబ్బకి మైక్ అయితే డిస్కనెక్ట్ అయిపోయింది, వాయిస్ అయితే అంత క్లారిటీగా రికార్డ్ కాలేదు, బట్ మంచిగానే వచ్చింది. స్క్రిప్టెడ్ అనుకోండి, వాయిస్ చెక్ చేసుకో మళ్ళీ సెకండ్ టైం చేయొచ్చు. ఇదేం స్క్రిప్టెడ్ కాదు కదా, నేచురల్ వీడియో, సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. ఏమో రాత్రి బాత్రూమ్ లో ఏమో పడినట్టుండో ఇదే రకంగా చేస్తుంది. ఏం మన అడిగేది ఏం మన ఇంట్లో లేడు అసలు. మా అమ్మ ఈ రేంజ్ లో యాక్టింగ్ ఎరగ తీసేస్తుందని చెప్పి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తీసుకోపోదా ఆ విగ్గులో కంపు కొడుతుంది, దానివల్ల ఇంకోసారి ఏమో నీకు ఏం కావాలి చెప్తా. వద్దులే పోరా రే. ఆ విగ్గులో కంపు కొడుతుంది, బయటకు పోరా నాయన. వలసండి రా పోరా బచ్చి. ఎందుకు అవుతుంది ఇడు? ఏమైంది? ఈ అక్క చెల్లెలు ప్రేమ అయితే అసలు తట్టుకోలేదన్నమాట. నేను ఇంకా కాసేపు ఆడిపిద్దామని చెప్పి నేను అనుకుంటుంటే మా అమ్మ మాత్రం వాళ్ళ అక్కకి సపోర్ట్ అయిపోయింది. ఒక్కసారిగా ఉన్నటువంటి ప్లేట్ తిప్పేసి ఇంకా ఎక్కువసేపు గెలిస్తే మళ్ళీ మనకే దెబ్బలు పడతాయి అని చెప్పి నేనే సైడ్ అయిపోయాను అక్కడి నుంచి నైస్ గా. వాళ్ళకి ఆ రేంజ్ లో కంపు దొబ్బింది విగ్. నా పరిస్థితి ఏందో మీరే ఊహించుకోండి ఫ్రెండ్స్. అబ్బా కడుపులో తిప్పుతుంది వాసనకి, నిజంగా పరమ కంపు కొడుతుంది ఇది. లక్కీ మళ్ళీ 2వ సారి వచ్చింది. మా వదిన ఎందుకు వచ్చిందో ఏమో తెలియదు కానీ సడన్ గా మా వదిన వచ్చేసింది లక్కీని తీసుకొని. మళ్ళీ లక్కీ ఏడ్చింది. అబ్బా ఇప్పుడు వెళ్ళి కాసేపు లక్కీని అయితే ఆట పట్టిస్తాను, కాసేపు నవ్విస్తాను. ఆ తర్వాత మా బేబమ్మ లోపలికి వెళ్ళి పడుకొని ఉందన్నమాట. అందుకని ఇప్పుడు మనకి ఇది అడ్వాంటేజ్ ఉండే టైము. వెళ్ళి లక్కీని కాసేపు నవ్విచ్చేసి మా పెదమ్మ వాళ్ళందరికీ ఊరికే వీడియో కోసం ఇట్లా చేశానని చెప్పేసి ఆ తర్వాత బేబమ్మకి అయితే మామూలుగా ఉండదు. నైట్ పూట వీడియో లాస్ట్ దా చూడండి, క్రేజీ ఉంటుంది. బేబమ్మతో అయితే మామూలుగా ఆడుకుని ఒక రేంజ్ లో ఆట ఆడుకుంటే ఈసారి శుద్ర పూజలే బేబమ్మ మీద ఇట్లా పెట్టి తిప్పతా. ఇక్కడ వీడియో చూసారంటే మీ వీడియో నచ్చినట్టుంది, ఒకసారి లైక్ కొట్టి కింద కామెంట్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి. కామెంట్ ఏం చేస్తారంటే రోడ్ టు 2 మిలియన్, ఓకేనా? రోడ్ టు 2 మిలియన్. లెట్స్ కంటిన్యూ ద వీడియో. Few moments later. ఇది కొత్త స్కీమ్ అనమాట. బేబమ్మ స్నానానికి వెళ్ళింది, బేబమ్మ పడుకుంటది ఇక్కడికి వచ్చి. ఇప్పుడు దివానా మీద పెట్టుకొని సీరియల్స్ అయితే స్టార్ట్ చేస్తుంది. వచ్చేసరికి ఇక్కడ కూర్చొని చేతబడి చేస్తా చూద్దాం రియాక్షన్ ఎట్టుంటుందో. అటు కూర్చుంది అనుకో, ఇటు తిరిగి ఇక్కడ చేతబడి చేస్తా. కెమెరా అక్కడ పెట్టి, సరేనా? ప్లే స్టేషన్ పక్కన పెట్టి
క్లియర్గా కనిపిస్తుంది. లేకపోతే పీట ఆడేసి పీట కింద పెట్టు, ఎందుకంటే పైకి పెట్టినావు అనుకో పైన వరకు కనిపిస్తుంది, నేను కనిపిన. ఒకవేళ నేను కింద కూర్చొని పెట్టగలిగినాను అనుకో ఫస్ట్ భయపెడతా, కింద కూర్చునింది అనుకో హైలైట్ ఉంటుంది వీడియో, ఒకవేళ పైన కూర్చుంది అనుకో డబుల్ హైలైట్ ఉంటుంది. మన ప్లాన్లు మన స్కీములు మన దగ్గర ఏం లేవు, ఫ్లో అయిపోవడమే, ఫ్లోలో ఫాలో అయిపోవడమే. అయితే బేబమ్మ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. అయితే లైట్లు ఆపేద్దాం, ఎందుకంటే మొత్తం లైట్లు ఉన్నాయి అనుకో డౌట్ వస్తుంది. సరిపోద్ది కదా, ఇది బాగుందా ఇది బాగుందా ఇది బాగుందిలే. ఇక్కడ ఏంటిది ఏమో మైక్ సెట్, ఇది కానీ చూసి నేను ఖచ్చితంగా డౌట్ వస్తుంది. పుచ్చకాయ పెట్టుకుందాం, అది లెక్క తలకాయ లాగా ఉంటుంది పుచ్చకాయ. సో దీన్ని అయితే మనం ఇక్కడ పెట్టి సెట్ చేద్దాం. Hour later. ఏం కరమరా నాకు ఇది మళ్ళా స్టార్ట్ చేసిండ. కూర్చో, నేను కింద కూర్చోలేనా, ఆయన పైన కూర్చుంటాను. కూర్చో. వద్దులేండి ప్లీజ్, ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. కూర్చుంటే సరి కూర్చోలేవు, నిల్చుంటే సరిగా నిల్చోలేవు. నీకెందుకు ఆ 2 ఎకరాలు? వాటి మీద పడిందా నీకు కన్నిప్పుడా? నేను సాయిని కాదు, సుబ్బయ్యని. ఆయన పోయి 13 సంవత్సరాలు అయింది. అందుకే ఇప్పుడు నీ మనవాళ్ళలోకి వచ్చాను. ఇప్పుడు దాకా ఎక్కడున్నావా? ట్రిప్ వెళ్ళా. భయం వేస్తుంది నేను చూస్తుంటే. నీ కళ్ళల్లో భయం కనిపించట్లేదే, దగ్గరకు రా. నేను రాలేను, రా. నేను చూస్తే భయం వేస్తుంది. నేను నీ సుబ్బయ్యని. నాకేంది ఇది ఇప్పుడా? భయపడతానే ముగ్గురిని కనేసావా? పారమ్మ దృష్టి పాడా. బుజ్జా బుజ్జి లేదు బజ్జీ లేదు, ఇద్దరిని నలిపేశా. గట్టిగా అరిచావంటే నీ పసి గొంతు సారీ ముసలి గొంతుని కూడా నులిమేస్తా. నువ్వు వస్తావా, నన్ను దగ్గరికి రమ్మంటావా? వద్దు, నాకు నేను చూస్తే భయం వేస్తుంది. అయితే అక్కడే ఉండు, నేను చెప్పేది నీ మనవడు వజ్రం. వాడు నీకంటే ఇంకా పెద్ద ఎదవు కదా. నేను ఎదవనా? నువ్వు నేను ఎదవనా? పుచ్చకాయతో కొట్టనా? నేను ఎదవనా? వద్దు వద్దు. నీ మనవడు వజ్రం, నీ 2 ఎకరాల పొలం వాడి పేరుని రాసేయి. నేను రాయను. ఎక్కడికి ఎత్తుకొని పోతావు? నీతో పాటు ఎత్తుకొని పోతావా 2 ఎకరాలు? నా కూతురికి ఇస్తా. బుజ్జ వీడికి ఏమైందో చూడా. బుజ్జి లేదు, బుజ్జిని బజ్జీ ఎంచినట్టు ఏం చేసా? పుచ్చకాయతో కొట్టమంటావా, 2 ఎకరాలు ఇచ్చేస్తావా? పుచ్చకాయ కాదురా బండరాయితో కొట్టినా నీకేమి ఇచ్చేదిలే. పుచ్చకాయ కాదురా బండరాయితో కొట్టినా నీకేమి ఇచ్చేదిలే. నా కర్మరా ఇది. కర్మే కదా, నేను అడిగింది నిన్నేంటి? 2 ఎకరాల పొలం అడిగిను. ఇచ్చేస్తే అయిపోద్ది కదా. ఈయన నీకు ఏం చేసుకుంటావు ఆ 2 ఎకరాలు నువ్వు? నా కూతురికి ఇచ్చుకుంటా. నీ కూతురు? ఓ మై గాడ్, ఓ మై డియర్ పోచమ్మ తల్లి. నువ్వు దెయ్యానే కదా, అమ్మవారి పేరు ఎందుకు చెప్తాను నువ్వు? నేను మంచిదయ్యాన్ని, నేను నీ సుబ్బయ్యని. సుబ్బయ్య మంచోడా కాదా? కాదు కాదు. మంచి చేస్తా నాకు రే. మీ అమ్మ వచ్చేదాకా ఇట్నే ఉండరా, నా చేతిలో ఉంటుంది. నీకు ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? కొట్టద్ది. నేను వాళ్ళ బాబుని, కొడుకుని కాదు. సుబ్బయ్య, నారా సుబ్బయ్య ఇక్కడ. పోరా అడ్డలోడా, పోరా అడ్డలోడా. గుండి పట్టుకొని అడ్డాలోడు అంటావా? తురికేస్తా. గచ్చి కంపు యాక్. తలస్నానం చేసి ఎన్ని రోజులైంది? నేను నిన్ను చంపడానికి రాలేదు, నా ప్రేమను చూపించడానికి వచ్చా. నా చేతుల్లో నీ చేతులు పెట్టు. పెట్టు. నేను నీ సుబ్బయ్యని. ప్రశాంతంగా ఉండే నన్ను ఇట్టుండి రాదా? నేను లేకుండా ఎలా ఉంటావు నువ్వు ప్రశాంతంగా? నా కూతురు కాదు, నా దగ్గరికి వచ్చేయి. నేను రాను. రా రాను రా రాను రా. రాను. నా బిడ్డ కాడుంటా. నేను తీసుకెళ్ళిపోతా సుబ్బమ్మ నిన్ను. వద్దు ప్లీజ్. నా కూతురు కాడుంటా. నేను పైకి వెళ్ళి ఇంగ్లీష్ నేర్చుకున్నాను తెలుసా నీకు? నాకు తెలీదు. ఐ లవ్ యూ సుబ్బి. ఏం మాట్లాడుతున్నావురా? ఐ లవ్ యూ సుబ్బి. ఐ లవ్ యూ సుబ్బి. అది గబ్బు కొడుతుంది, తీయది. నేను ఇంత ప్రేమగా ప్రపోజ్ చేస్తుంటే గొబ్బు అంటావా? ఐ లవ్ యూ అంటే అర్థం తెలుసా సుబ్బి నీకు? ఆలిపో సొమ్మడాలు. చుంబడాలుగా సుబ్బి, అది నా ప్రేమే. వద్దులే. ఎన్ని రోజులైనా నీ బ్యూటీ తగ్గనే లేదే. ఎన్ని రోజులైనా నీ బ్యూటీ తగ్గనే లేదే. ఇంకా సంతూర్ సబ్బు వాడతానే ఉన్నావా సుబ్బి? కంపిది నా స్వామి రంగా. ఇదంతా తమాషాగా చేసాం సుబ్బమ్మ. నాకు అర్థమైందిలే. మా సుబ్బి కళ్ళలో నీళ్లు కూడా వచ్చినాయి చూడండి. ఇదిగో దెబ్బకి ఏడ్ చేసింది సుబ్బి. ఆహా మరి నాయన చెమట పోస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా బాయ్. ఉంటా బాయ్. ఉమ్మా. ఏ